ధ్యానదీపం సిరీస్ ఎపిసోడ్ 15 శీర్షిక నిజమైన భక్తి ఆత్మసమర్పణ యాత్ర. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, అది ఒక హృదయ స్థితి. దేవుని ముందు తలవంచడం కాదు, మన అహంకారాన్ని వదిలి హృదయాన్ని సమర్పించడం. ఈ ఎపిసోడ్ మనకు చెప్తుంది నిజమైన భక్తి అంటే ఏమిటి, భక్తి మన జీవితాన్ని ఎలా మారుస్తుంది. ఒక చిన్న ఆశ్రమంలో గురుశిష్యులతో మాట్లాడుతున్నారు. ఒక శిష్యుడు ప్రణమిల్లుతూ అడుగుతాడు. శిష్యుడు: గురుదేవా, నేను ప్రతిరోజూ దేవుని పేర్లు జపిస్తున్నాను, పూజలు చేస్తున్నాను, కాని నా హృదయంలో ఇంకా భయం ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది. ఎందుకలా? గురు స్మితం చేస్తూ: బిడ్డా, నువ్వు దేవుడిని భయంతో పూజిస్తున్నావు, ప్రేమతో కాదు. నిజమైన భక్తి అంటే ప్రేమతో లీనమవ్వడం, భయభక్తి కాదు, ప్రేమభక్తి. గురు ఒక ఉదాహరణ చెబుతాడు. పూర్వజన్మలో జరిగిన ఒక సంఘటన. ఒకసారి ఒక రైతు ఉన్నాడు. ప్రతిరోజు తన పొలంలో పనిచేసేవాడు. అతడు దేవుడికి నైవేద్యం పెట్టే సమయం కూడా లేకపోయేది. కాని ప్రతి సాయంత్రం తన కష్టంతో పండించిన పండును ఆకాశం వైపు చూసి చెప్పేవాడు: దేవుడా, ఇది నీ దయతో పండింది, నీకే సమర్పణ. అతని హృదయం సత్యభావంతో నిండినది. ఆ రైతు భక్తిని చూసి దేవుడు స్వయంగా సాక్షాత్కరించాడు. గురువు శిష్యుడిని నగరానికి తీసుకెళ్తాడు. అక్కడ ఆలయంలో కొందరు బాహ్యంగా భక్తులు, కాని లోపల కోపం, అహంకారం నిండినవారు. గురు: ఇవాళ భక్తి రూపం మారిపోయింది. భక్తులు ఎక్కువ, కాని భక్తి తక్కువ. దేవునికంటే మన మనసు శుభ్రం కావాలి. భక్తి అంటే హృదయం ద్రవించాలి, కన్నీటి చుక్కలో ప్రేమ ఉండాలి. శిష్యుడు కళ్ళు మూసి ధ్యానంలో కూర్చుంటాడు. తనలోని అహంకారాన్ని కరిగించి నేను ఎవరు అని ప్రశ్నిస్తాడు. గురు: నీ అహంకరిగిన చోటే భక్తి మొదలవుతుంది. భక్తి చివరిలో దైవంతో ఏకత్వం కలుగుతుంది. అక్కడ నువ్వు దేవుడిగా మారిపోతావు, ఎందుకంటే ప్రేమే పరమాత్మస్వరూపం. గురు మరియు శిష్యుడు నదీ తీరంలో నిలబడి సూర్యాస్తమయం చూస్తున్నారు. గురు: భక్తి అంటే దైవాన్ని పొందడమే కాదు, మన హృదయంలోని చీకటిని తొలగించడం. భక్తి ఉన్నచోట భయం ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉండదు. భక్తి ఉన్న హృదయమే పరమాత్మ ఆలయం. ముగింపు సందేశం నరేషన్: భక్తి అనేది అర్పణ. మన మనస్సును, మన కర్మలను, మన జీవనాన్ని దేవునికి సమర్పించడం. అక్కడే నిజమైన స్వేచ్ఛ ఉంది. అక్కడే ఆత్మ, పరమాత్మ ఒక్కటవుతాయి. ఎపిసోడ్ సారాంశం: ఈ ఎపిసోడ్ నిజమైన భక్తి ఆత్మసమర్పణ యాత్ర మనకు నేర్పేది భక్తి అంటే బాహ్యచేష్టలు కాదు, అంతరార్పణం. దేవుని భయంతో కాదు, ప్రేమతో పూజించినప్పుడు మాత్రమే మనలో దైవం వెలుగుతుంది. అది నిజమైన ఆత్మసమర్పణ యాత్ర. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.